హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ హైకోర్టు కేసు, అలాగే ఏదైతే ఎస్ఐ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే డివిజన్ బెంచ్ అనేది స్టే తీసివేయడం జరిగిందో ఆ కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో పడినటువంటి కేసు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ ఎస్ఐకి సంబంధించిన ఈవెంట్స్ ఏదైతే స్టే ఎత్తివేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో ఫైల్ అవ్వడం జరిగింది. సో అది ఒక 2 or 3 డేస్లో బెంచ్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అది లిస్ట్ అయినప్పుడు నేను మీకు దాని యొక్క అప్డేట్ అనేది అందజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ సుప్రీంకోర్టు కేసు వల్ల. ఒకవేళ కనుక ఆ క్వశ్చన్స్ కనుక ఏదైనా ఫాల్ట్ ఉంది అని కనుక సుప్రీంకోర్టు భావించినట్లయితే ఎవరైతే క్వాలిఫై కాని అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు కూడా కొంతమందికి ఈవెంట్స్ జరుపుకునే అవకాశం అనేది కల్పించబడుతుంది. సో అభ్యర్థులు ఎవరు కూడా వీటి గురించి ఈ కానిస్టేబుల్ కేసు కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి 2 కేసుల మీద కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే ఈ కానిస్టేబుల్ కేసు ఈరోజు బెంచ్ మీద ఆర్గ్యుమెంట్స్ అనేది కొంతవరకు జరగడం జరిగింది. ఏదైతే 3 క్వశ్చన్స్కి 0 ఆప్షన్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ మీద, అలాగే హై స్టాండర్డ్స్ క్వశ్చన్ మీద, అలాగే కొన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆప్షన్స్, రాంగ్ 1-2 ఆన్సర్స్, అలాగే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మీద ఈరోజు కొంతవరకు ఆర్గ్యుమెంట్ జరిగింది. దాన్ని మరలా కూడా వేరే రోజు విందామని చెప్పేసి వాయిదా వేయడం అనేది జరిగింది. సో ఏదైతే ఈ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకి మాత్రమే ఈ రిలీఫ్ అనేది ఉంటుంది. సో కోర్టు ఏదైనా భావించి ఈ క్వశ్చన్స్ మీద కనుక తప్పు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఈవెంట్స్ కూడా కొంతమందికి ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే ఈవెంట్స్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎటువంటి దీని మీద బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ ఈవెంట్స్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో దాంతోపాటు ఈ 3 క్వశ్చన్స్ మీద కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏదైతే 0 ఆప్షన్ అనేది ఇచ్చారో, సో ఎవరైతే రిట్ పిటిషన్ వేశారో ఆ అడ్వకేట్ కౌన్సిల్ ఆ 3 క్వశ్చన్స్ డిలీట్ చేసి ఆ మార్క్స్ అనేవి కూడా ఈ క్వాలిఫై కాని అభ్యర్థులకు మాత్రమే కలపండి, దాని ద్వారా కొంతమంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతోపాటు కూడా కోర్టులో ఇంకా చాలా వరకు కూడా చాలా ఆస్పెక్ట్స్ మీద ఈ ఆర్గ్యుమెంట్ అనేది జరగడం జరిగింది. కానీ ఏది కూడా ఫైనల్ కాని వల్ల ఇప్పుడు నేను దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉన్నాను. సో ఏదైతే దాని మీద పూర్తి డిస్కషన్ అనేది జరుగుతుందో అప్పుడు మీకు పూర్తి వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే హై స్టాండర్డ్ క్వశ్చన్స్, అలాగే రాంగ్ ఆప్షన్స్, రాంగ్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్, అలాగే దాంతోపాటు ఏదైతే ఈ 3 క్వశ్చన్స్ 0 ఆప్షన్ ఇవ్వటం అయిందో వీటి మీద కొంతమేరకు జరిగింది. ఈ 3 క్వశ్చన్స్ వరకు డిలీట్ చేయమని చెప్పేసి కౌన్సిల్ గట్టిగా పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. సో పూర్తి అప్డేట్తో మళ్ళీ మీకు మరి యొక్క వీడియోని అందించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ హరి నాగనంద్, షార్ట్ అండ్ హబ్. థ్యాంక్ యూ.